హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఆయన బర్త్‌డే. ఈరోజు మేము జొన్నవాడ టెంపుల్‌కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. మా ఊరు దగ్గరే ఉన్న ఎలగాలమ్మ తల్లి దేవస్థానం అయితే ఇది. చూడండి బావుంటది. చిన్న గుడి అయినా అసలు చిన్న జనాభా రారండి. వస్తూనే ఉంటారు ఎప్పుడు మంగళవారం కానీ, శుక్రవారం కానీ మనం ఎప్పుడు చూసినా సరే దేవతకి పెట్టుకుంటానే ఉంటారు. పొంగల్ పొంగించుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళీ అంటే మనం అనుకుంటాం కదా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం పలాంది ఇవ్వాలని అట్లాగా చేస్తూనే ఉంటారనమాట. సో మేమైతే ఇక్కడికి వచ్చాము ఈరోజు. ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరుతాం అనమాట జొన్నవాడ దగ్గరికి. ఇదే గుడి. అమ్మవారిని చూపిస్తాను రండి. గుడి చుట్టూరు అయితే పొలాలు చాలా అందంగా ఉంటాయి ఇక్కడ. చూడండి చుట్టూరు పొలాలు ఉంటాయి. మేమైతే అమ్మవారి చుట్టూ 3 సార్లు అయితే తిరిగాము. మేమైతే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఏం చేయాలనుకున్నా స్టార్టింగ్ మేము వెళ్ళేది అక్కడ అంటే అక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ అక్కడి నుంచి అయితే వెళ్తాము. సో అమ్మవారిని అయితే మనసులో తలుచుకొని తర్వాత అయితే బయలుదేరుతాం అనమాట ఎక్కడికి పోవాలన్నా. సో మేమైతే పూజ అయితే చేసేసుకొని తర్వాత అయితే కొంచెంసేపు అక్కడే కూర్చున్నాము. తర్వాత అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇంక మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం జొన్నవాడ టెంపుల్కి వెళ్ళడానికి. ఇక్కడ రోడ్డు పక్కన లొకేషన్ అయితే అసలు చాలా బాగుంటుందండి. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లాగానే వెళ్తే రాజపాలెం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు మనం. కానీ మేము ఇప్పుడు అట్లాగే వెళ్ళట్లేదు. తపాతోపు మీద వెళ్తున్నాం అనమాట. అక్కడైతే అండర్ బ్రిడ్జి ఉంటుంది. సో అక్కడి నుంచి అయితే ట్రాఫిక్ అట్లాగా తక్కువ ఉంటుందని మేము ఇట్లయితే వెళ్తున్నాము. సో మేమైతే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాము. పెట్రోల్ పట్టించుకొని సో ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరాలి ఇప్పుడు. పెట్రోల్ బంక్ పక్కనే ఇక్కడ ఒక కళ్యాణ మండపం అయితే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. చుట్టూరు అయితే చెట్లు అయితే చాలా అందంగా అయితే ఉంటాయి ఇక్కడ. చూడండి మీరు కూడా. గ్రాండ్ హోటల్ అనమాట ఇది. మనమైతే ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఒకసారి నేను వెళ్ళాలి దాంట్లోకి. మన నెల్లూరు బ్యారేజ్. మొన్న ఏటి పండుగ చేశారు కదా అదిగో అక్కడేను చూడండి. అదో ఆడ మొత్తం పెన్ అనేది నెల్లూరు బ్యారేజ్. మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాము. అటు సైడ్ ఫుల్ ట్రాఫిక్. అందరంటే మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ అయ్యేది బైక్ల వాళ్ళందరా. సందుల్లో
మేమైతే ఆ కొద్ది కొంత అంతా తిరిగేసి లాస్ట్కి జన్నాడికి పోయే రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్లో మటుకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం, ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేది అక్కడే కాబట్టి. వాటర్లోనే బా అవునా, ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో సూపర్గా వస్తున్నాయి. అది చెరువు అది. సో ఇంకాసేపులో మనకి ఇష్టమైన ప్లేస్ అయితే రాబోతుంది. మరి అదేదే కాదు దొడ్ల డైరీ. ఇదే అనమాట దొడ్ల డైరీ. ఇక్కడ చేసి ఇక్కడ ఏం కావాలి లస్సియా, ఇంకేం కావాలి? మా కోసం జిమ్ చూసా ఎలా కట్ చేస్తున్నదా, తీసుకున్నా ఓపెన్ చేస్తున్నా మా బుడ్డం కోసం. బాగున్నానా? మేమైతే దొడ్ల డైరీ దగ్గర నుంచి అయితే ఇప్పుడైతే బయలుదేరాము. ఇటు సైడ్ వెళ్తే నరసింహ సంకొండ దగ్గరికి అయితే మనం వెళ్తామన్నమాట. సో ఇప్పుడు మేమైతే స్ట్రైట్ వెళ్ళాలి, ఎందుకంటే జొన్నాడికి వెళ్ళేది ఇట్లాగే కాబట్టి. సో దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదే అనమాట టెంపుల్. లోపలికి వెళ్ళాలి కాస్త. సో ఇదంతా పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట, వెహికల్స్ అవి. అటు సైడ్ కూడా వెళ్ళచ్చు. జొన్నవాడ టెంపుల్, శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం. కాళ్ళు అవి నీట్గా కడుక్కొని తర్వాత మనం గుడి దగ్గర లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపల అన్నదానం అవి చేస్తారు. అంతా మేమైతే అందరం కాళ్ళు చక్కగా కడుక్కొని లోపలికైతే బయలుదేరుతున్నాము. మేమైతే దండం అయితే పెట్టుకొని లోపలికైతే వెళ్ళాము.
సో బ్యాగ్స్ అవన్నీ పక్కన అయితే పెట్టేసుకొని తర్వాత అయితే గుడి చుట్టూరు అయితే తిరుగుతూ ఉన్నాము. సో మేమైతే 3 సార్లు గుడి చుట్టూ తిరిగి దండం పెట్టుకొని మనము ముందు రోజు నైట్ కూడా రావచ్చు అనమాట. అంటే మనం అనుకోవాలన్నమాట, మేము వచ్చి నిద్ర చేసి తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళైతే ముందు రోజు వచ్చి అక్కడే నిద్ర చేస్తారు. సో మేమైతే మొన్న ఒకసారి కూడా వచ్చామన్నమాట. సో అదే ప్లేస్లో ఆడన్నమాట మేము పడుకున్నాము అక్కడ. సో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. తిరణాలు అప్పుడైతే ఇంకా సూపర్గా ఉంటుంది. ప్రతి ఫ్రైడే అయితే చిన్న రష్గా ఉంటారు అసలు జనాభా ఫుల్లు. సో పూజలు చేస్తూ ఉంటారు, పూజలు చేయించుకునే వాళ్ళు ఉంటారు, ఏమైనా నవగ్రహ పూజలు చేసుకునే వాళ్ళు చేయించుకుంటారు. అంటే మన అంటే పేరు అవి పెట్టుకుంటారు కదా, అట్లాగా పేరు పెట్టించుకునే వాళ్ళు ఉంటారు. మ్యారేజెస్ అయితే జరుగుతూనే ఉంటాయి, బాగుంటుంది ఇక్కడ. సో అమ్మవారిని అయితే చాలా శ్రద్ధతో భక్తితో కొలుస్తారనమాట. సో ఏం అడిగినా జరుగుతాయి అన్నమాట. సో అటు సైడ్ అంతా పూజలు చేస్తారు, నవగ్రహ పూజలు అట్లాంటివన్నీ అంటే ఉంటాయి కదా, ఇంకా ఏ ఏ పూజలు అలాగనమాట. సో మేమైతే లోపలికి వెళ్ళి దర్శించుకొని తర్వాత అయితే బయటకు వచ్చాము. మీకైతే గుడి పూర్తిగా చూపిస్తాను రండి.